హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు హరిణి డైరీస్. ఈరోజు టేస్టీగా, క్విక్గా, హెల్దీగా ఉండే రాగి లడ్డు చేయడం ఎలాగో చూపిస్తాను. ఇది మన్నా హెల్త్ మిక్స్, నట్ అండ్ గ్రెయిన్ మిక్స్ అని దొరుకుతుంది. ఈ పౌడర్తో లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఈసారి. ఇది 14 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిండేది. రాగి పిండితో చేద్దాం అనుకున్నా, కానీ ఒకసారి ఈ ప్యాక్తో ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. లెట్స్ సీ ఎలా వస్తుందో చూసి మీకు చెప్తాను. ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మన్నా హెల్త్ మిక్స్ ఒక కప్పు, హాఫ్ కప్ రాగి పిండి కూడా యాడ్ చేశాను. రెండు కలిపి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇంకొక సైడ్ ఒక గిన్నె పెట్టి 1 కప్ వాటర్ వేసి 1 కప్ బెల్లం వేసుకొని జస్ట్ బెల్లం కరిగేదాకా ఉంచాను. ఇది నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్. దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులో ఆల్మండ్ ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. 2 to 3 బిగ్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఏదో అన్నీ వేసి ఒక లడ్డు చేస్తే అదొక్కటి తినేస్తే పిల్లలకి ఒక డేలో కావాల్సిన న్యూట్రిషన్ సెట్ అయిపోతుంది అన్న చిన్న ఇంటెన్షన్. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈసారి. ఈ పౌడర్స్ అంతా కలిపి కొంచెం కొంచెంగా నెయ్యి వేసి కలుపుతున్నాము. ఇప్పుడు ఈ పౌడర్లో బెల్లం కరిగించిన వాటర్ ఉంది కదా, ఇది వేసుకొని స్లోగా కొంచెం కొంచెం గట్టిగా కలుపుకుందాం. చపాతీ డవ్ లాగా చేసుకోవాలి. ఇంకొంచెం సాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. వెంటనే లడ్డూలాగా రౌండ్ చేసుకోవడమే ఇది. రాగి లడ్డు రెడీ. ఎలాగొస్తుందో అనుకున్నాను ఆ పౌడర్తో, బట్ చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా టైం ఉన్నప్పుడు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.